ప్రైస్ రేంజ్ చాలా రీజనబుల్, ఏం ఎక్కువ ఏం లేదు. వస్తేనే కొత్త రెసిపీ స్టార్ట్ చేసారు. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. సో దాదాపు అసలు ఏమైపోయిందో కుమార్ అంటే తెలియదు. ఒక ఊపేసింది అప్పుడు, మీ అందరూ కూడా తెలిసింది. ఆమె ఫుడ్ కావచ్చు, తర్వాత విరాళాలు కావచ్చు, లేదు నేను గోల్డ్ కొంటున్నాను కావచ్చు, లేదంటే ఫుడ్ టేస్ట్ కావచ్చు, ఇట్లా ఫుల్ ఫేమస్ అయిన కుమారి అంటే ఈ మధ్యకాలంలో అసలు గానే కనిపిస్తలేదు. వాళ్ళ ఫుడ్ స్టోర్కి పోయినప్పుడు కూడా దాదాపు 4 నెలలు అవుతుంది, అసలే కనిపిస్తలేదట. సో అసలు మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ షాప్కి వచ్చింది. సో ఎందుకు, ఏమైపోయింది, బిజినెస్ ఎట్లా నడుస్తుంది, కొంతమంది షాప్ అమ్మేసారని, కొంతమంది రెస్టారెంట్ కొత్తది ఓపెన్ చేస్తుందని, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఇన్ కేస్ మళ్ళీ మనం కుమారి అంటే చేతి ఫుడ్ తినాలంటే ఏడుకోవాలి. సో ఈ మాట తెలుసుకోనికే నేను అరుచుకోనికి వచ్చిన. సరే ఒకసారి పోదాం. ఫుడ్ స్టాల్ అయితే ఫుల్ కలకలాడుతుంది, మీరు విజువల్ చూస్తే కనిపిస్తుంది. మరి అక్కడ కుమారి అంటే ఉందా లేదా నాకైతే తిరగలేదు. సో ఒకసారి మాట్లాడైతే ఉందాం. రెండు రోజులు ఎక్కడికి పోయిందని అడగనికి వచ్చిన, అండ్ సేమ్ క్రేజ్ అట్లే ఉంది. సో ఒక్కసారి మాట్లాడదాం. మస్తు బిజీగా ఉంది లంచ్ టైం. నమస్తే, బాగున్నారా? ఇన్ని రోజులు ఎడిపోయారు? హెల్త్ బాగాలేదమ్మా, ఇంట్లోనే ఉన్నా. ఏమైంది? అది బండి మీద నుంచి పడిపోయాను. పడిపోవడం వల్ల ఈ చేతికి కొద్దిగా దెబ్బ తగ్గింది. 3 నెలలు రెస్ట్ అన్నారు. చెవులో నుంచి ఏమో బ్లడ్ వచ్చేసింది పడిపోవడం. అది చెవుకి ఆపరేషన్ అయింది. దాని వలన 3 months ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. మీ ఫ్యాన్స్ అందరూ ఏమైపోవాలి మరి అట్లా, ఫుడ్ ఫ్యాన్స్? అంటే వేరే వాళ్ళకి ఇచ్చాం కొన్ని రోజులు వాటిలో. ఇంకా తర్వాత ఇక మా పిల్లలే మా ఆయన వండుకొని తీసుకొచ్చారు కొన్ని రోజులు. మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు? ఫ్యామిలీ, మా ఆయన, మా బాబు, మా మేనల్లుడు, మా మరిది గారు అబ్బాయి, ఒక బాబే బయట బాబు. ఆ బాబు కూడా మాతో పాటు కలిసి వేడు. మీ అబ్బాయి అయిపోయింది అక్కడ ఇంకొకడికి అయిపోయాడు. ఇంకా వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మొన్న నేను 10 days నుంచి వస్తున్నాను. చాలా మంది అసలు కుమారి అంటే ఎక్కడ వెళ్ళిపోయింది, ఇంకెక్కడైనా రెస్టారెంట్ స్టార్ట్ చేసిందా అని అడుగుతున్నారు. లేదు లేదు, కుకింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా నన్ను వంటల దగ్గరికి రానివ్వట్లేదు. అంటే కొంచెం ఇంకొద్దిగా రెస్ట్, అంటే వేసాకాలం కదా, మళ్ళీ ఇదైతుందని ఇంకొంచెం రెస్ట్ తీసుకో మమ్మీ, మేము చేసుకుంటామని ఓన్లీ అసలు నన్ను ఓన్లీ పైకాడే వంటలకేడికి కూడా నన్ను రానివ్వ, వాళ్ళే చేసుకుంటారు. అవునా? అయితే మనం ఒక్కసారి కొంచెం ఇటు వచ్చి మాట్లాడదాం. అయితే సో ఎట్లుంది ఇప్పుడు 3 months రెస్ట్ తర్వాత? బానే ఉంది. కాకపోతే ఇప్పుడే కొంచెం సడన్ గా మళ్ళీ పనిలోకి డ్యూటీ ఎక్కేటప్పుడు కూర్చొని తింటాం చాలా కష్టం. ఎందుకంటే నాకు అనుభవం అయింది, పని చేసుకుంటేనే హెల్దీగా ఉంటాయి. అయినా కూర్చొని తింటే మాత్రము ఇలా తయారవుతాము. ప్లస్ ముందల మళ్ళీ డ్యూటీ ఎక్కాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. మళ్ళీ 3 నెలల తర్వాత ఎక్కిరు. ఎట్లుంది మరి ఇప్పుడు బిజినెస్? పర్వాలేదు, బాగానే వచ్చింది. మళ్ళీ ఏమైనా కొత్త రెసిపీస్, ఏదైనా ఫుడ్ కొత్తది ఏమైనా ఇంట్రడ్యూస్ చేసిరా? అదేం లేదు, గోంగూర చికెన్ పెట్టినా కొత్తగా. మళ్ళీ వస్తేనే కొత్త రెసిపీ స్టార్ట్ చేసిరు. అంటే డైలీ వచ్చే కస్టమర్ కాబట్టి రోజు ఒకటే తినాలన్నా బోర్ కొట్టింది వాళ్ళకి. అందుకనే కొద్దిగా చేసేదాన్ని కొద్దిగా వెరైటీగా చేస్తే వాళ్ళకి కూడా కొద్దిగా ఎంజాయ్ గా ఫీల్ అవుతారు కదా, ఒకటే బోర్ కొట్టకుండా. గోంగూర చికెనా లేదంటే? గోంగూర చికెన్, మళ్ళీ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అన్ని ఐటమ్స్ ఒకటని కాదు, గోంగూర బొట్టి కూడా పెడుతున్నాం. మరి కుమార్ అంటే స్పెషల్ రెసిపీ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారా? అట్లా ఏం ఉండదు, అందరు ఎలా చేస్తారో నేను అంతే, నేనేం స్పెషల్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డైలీ మనం ఇంట్లో వండుకునేది కూడా ఒకటే వండుకుని డైలీ తినాలంటే తినలేం కదా. మరి నాకు పిల్లలందరూ డైలీ వచ్చే పిల్లలే. సో కాబట్టి మరి వాళ్ళకి కూడా ఒకటే తింటే బోరు పడుతుంది కదా. అట్లా ఏమైనా మ్యాజిక్ ఉంది ఇందులో? అయ్యో, అంటే 3 months బ్యాక్ మళ్ళీ మీరు రాగానే రష్ స్టార్ట్ అయింది. వస్తున్నా 10 days నుంచి, పర్వాలేదు బాగానే వస్తున్నారు. మళ్ళీ మీరు కనిపించారు, మళ్ళీ జనాలు స్టార్ట్ అయ్యారా? అంటే అది కాదు, కొంతమంది కూడా ఇదే కుమారి ఆంటీ హోటల్ కూడా అమ్మారంట. అట్లా అని అమ్మేటప్పుడు కూడా పాపం కస్టమర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా అట్లా కూడా కొంచెం. కాకపోతే ఇప్పుడు నేను కనబడితే కూడా ఇప్పుడు కూడా నేను ఇంకా వంటలు చేయట్లేదు. 3 నెలల నుంచి వీళ్ళే. ఇంకా
ఏమి ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అది మాత్రం మీరు చెప్తారు. అన్ని మా ఆయన వాళ్ళే చూసుకుంటున్నారు. ఓన్లీ నేను ఇట్లా పై కడే చూసుకుంటాను, అంటే పార్సల్ కట్టడం ఇంకా రానివ్వట్లేదు. అప్పుడే రానివ్వట్లే, అంటే కొంచెం తొందరగా కోలుకుంటే మీరు మళ్ళీ కొంచెం ఎక్కువ ఇది అవుతారని, అంటే ఉన్నాక చెయ్యి ఆగదు, వెళ్ళిపోతుంది. అందుకే మా ఆయన అసలు ఒప్పుకోవట్లేదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చాలా అంటే చాలా, నిజంగా దాంట్లో నేనైతే లక్కీ అనే చెప్పుకోవాలి. నిజంగా. పొద్దున్న ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మరి కుకింగ్ ఇదంతా? పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. అంటే 5 గంటల కటింగ్ అయ్యేటప్పటికి 2 hours పట్టేస్తుంది. 5 నుంచి 6:30 7 పొయ్యిల మీదకి ఎక్కించడం. సో ఇప్పటి వరకు ఫినిష్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడు బ్యాక్? మళ్ళీ ఎన్నింటికి వచ్చినా కానీ 1:30కి వచ్చినా 1 గంటకు వచ్చినా 3:30 కల్లా అయిపోతాయి. 4కి ఇంట్లో ఉంటారు. ఇంకా 4కి 4 అంటే 4 ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ గంట పైన పడుతుంది. అటు నుంచి ఇక్కడికి రావాలన్నా, ఇటు నుంచి అక్కడికి వెళ్ళాలన్నా గంట పైన పడుతుంది. ట్రాఫిక్ హెవీ. మరి మియాపూర్ ఆల్విన్ దాటి వెళ్ళాలి కదా. ఇక్కడ నుంచి అక్కడికంటే ఎన్ని చోట్ల వచ్చేటప్పుడు అయితే కిమ్స్ హాస్పిటల్ దగ్గర చాలా బాగుంటది. సో ఫుడ్ వండడం ఓకే అయితే, ఇప్పుడు హెల్త్ ఇష్యూతో వడ్డించడం ఇది నాకు అసలు ఇట్లా పని చేసుకుంటేనే బాగుంది, కూర్చుంటే నాకు నచ్చలే. మరి డాక్టర్ ఏం చెప్తున్నాడు? డాక్టర్ గారిని బతిలాడుకుంటున్నా, కానీ అది నీ ఇష్టం అమ్మా, ఇంకొన్ని వాళ్ళు మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. నిజంగా చెప్పిన మాట వినాలి డాక్టర్ గారు. ఎందుకంటే ఆ రోజున కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటే కూడా డాక్టర్ గారు అన్నారు, బీపీ డౌన్ ఉందమ్మా, అప్పుడే వెళ్ళొద్దు, కాసేపు కూర్చో అమ్మా అని చెప్తే వినకుండా నేను అంటే వేరే బాబుని తీసుకుని వెళ్ళాను అనమాట. ఆ బాబు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా, డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పి వచ్చేసా వినకుండా. విననందుకే నేను పడిపోయాను. అందుకే పడిపోయారు అనమాట. బండి స్కిడ్ అయ్యో యాక్సిడెంట్ ఏమీ లేదు కాదు, నా అందరికి నేనే కళ్ళు తిరిగి లోపి. ఎందుకట్లా అంత లో బీపీ? ఏమైనా బాగా ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. రోజు సిలైన్ పెట్టారు చేతికి 2 పూట్ల పెట్టేటప్పుడు. అది దానికోసమని వెళ్ళి వస్తూ ఉండగా ఇలా జరిగింది. సర్జరీయా? చెవికి సర్జరీ అయింది. ఈ చేతికేమో బెల్ట్ కట్టిండ్రు ఈ చేతి. సో ఎక్కడ చూపించుకున్నారు మరి? మన కొండాపూర్. ఆపరేషన్ ఏమో మన అదే కుక్కట్పల్లి హాస్పిటల్ పేరేం పేరు, రమేష్ గౌడ రమేష్. అక్కడ మస్తు సఫర్ అయ్యారు. కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఏం కాకుండా అయితే బయటపడ్డాను. హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ. ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తుండవు, అందరు బిజీగా పని చేస్తున్నారు. చాలా అంటే చాలా. నేనంటే అందరికి ప్రేమ బాగా, అందరికి అత్తయ్య మావయ్య దగ్గర నుంచి కూడా. సో ఇంత టఫ్ వర్క్, సో మళ్ళీ ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత వచ్చారు. బిజినెస్ ఎట్లా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే పిల్లలు కదా, నేను కొన్ని రోజులు రాలేదు కదా, నేను రానప్పుడు ఇంకా వాళ్ళు కొద్దిగా చేసుకొని వచ్చారు. ఇక నేను వచ్చిన కాడి నుంచి మళ్ళీ మామూలు వచ్చేసింది. మళ్ళీ గిరాక్ స్టార్ట్ అయింది. బ్యాక్ ఎంత ఎర్నింగ్ ఉండేదో అంత ఎర్నింగ్. సో ఆ మధ్య కాలంలో ఏదో డొనేషన్ చేసినట్టున్నారు కదా మీరు సీఎంకి. ఏం డొనేషన్ అది? అంటే వరదలు వచ్చినాయి కదా, బాగా ఎప్పుడు నేను చూడలేదు, చాలా బాధ వేసింది. సో ఎవరి వంతు సాయం వాళ్ళు అందరూ కలిపితే కొద్దిగా ఎంతో కొంత మంచిది అవుతామని మా వంతు సాయంగా మేము చేసాం. మన శ్రీరామనవమికి కళ్యాణం చేపించి మా మామయ్య గారు బాగా మంచిగా ఉన్నారని కళ్యాణం చేపించి అన్నదానం చేపించాం మళ్ళీ 1000 మందికి పైగా. డాక్టర్లు అందరూ బాగుండాలని చెప్పి, ఆర్ఎంపీ డాక్టర్ నుంచి పెద్ద డాక్టర్ల వరకు అందరూ బాగుండాలి, మంచిగా అందరికి ఆరోగ్యంగా, అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి, వాళ్ళందరూ బాగుంటేనే కదా మనందరం ఆరోగ్యంగా ఉంటాం అని చెప్పి వాళ్ళందరి పేరు మీద 1000 మందికి అన్నదానం చేపించాను మొన్న శ్రీరామనవమి రోజు. మేము ఉన్న దగ్గర మియాపూర్లోనే. మియాపూర్లో కళ్యాణం అన్నదానం. అక్కడ కూడా మీరేనా వంట? లేదు, అంటే కళ్యాణం దగ్గర పేట్ల మీద కూర్చున్నాము. మళ్ళీ అదే రోజు తిరుపతి కూడా వెళ్ళాం, పెద్ద తిరుపతి. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్తే వాళ్ళు మళ్ళీ నడుచుకుంటూ పోయారు ఎండలో. మరి దేవుడికి మొక్కు అంటే మంచి జరగాలంటే మంచి జరిగినప్పుడు వెళ్ళాలి కదా. ఇంకేం మొక్కుకున్నారు? అదా, ఇంకేమైనా మొక్కులు ఉన్నాయి? ఇంకేంటన్నా నేను ఏది మొక్కుకున్నా కానీ ఏది మొక్కుకున్నా అది తీరక ముందలే తీర్చేసేస్తా. ఫస్ట్ తీర్చేసినాక తర్వాత తెచ్చమంటా. ముందు
అయిపోయినాక తీర్చును, ముందులే తీర్చేస్తాము. ఇంకేడున్నాయి మొక్కులు మరి? ఏం లేవు. అదే అంటున్నా, హైదరాబాద్ లో సొంత ఇల్లు కావాలి అని చెప్పి కోరుకున్నా. సొంత ఇల్లు ఇస్తే మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ లో 108 ప్రదర్శనలు చేస్తాను అనుకున్నా. ఫస్ట్ 108 ప్రదర్శనలు చేసా. నాకు సొంత ఇల్లు అంటే ఇట్లా కిరాయిల కంటే బోర్డు ఎక్కుతుంది అంటే పెంచేస్తున్నారు, కష్టమవుతుంది అని చెప్పి సొంత ఇల్లు ఏదో ఒకటి గుడిసైనా చాలా సొంత ఇల్లు ఏర్పాటు చేయమని కోరుకున్నా. నిజంగా దేవుడు గుడిసి కాదు రేకులు రింగ్ ఇచ్చాడు. 108 ప్రదర్శనలు చేసా. పొద్దున్న 6 గంటలకి మొదలుపెట్టి మళ్ళీ సాయంత్రం 4:30 అయింది. ముందలుగానే చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరం తిరగక ముందలే ఇల్లు ఏర్పరిచారు దేవుడు. కాకపోతే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బిల్డింగ్ లో అయితే లేను. రేకులు అంటే కోరి గుడిసెలో ఉన్నాను, పెంకిటి ఇంట్లో ఉన్నాను, మన దీంట్లో రేకుల షెడ్ లో ఉన్నాను. బిల్డింగ్ ఉంది కానీ మా వారు కట్టించారు. అత్తయ్యకి మావయ్యకి వాళ్ళు తనంతరం వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకే. మా అత్తయ్య గారిని మావయ్య గారిని బాగా చూసుకుంటారు. మా వాళ్ళు ఉన్నంత వరకు ఇంకా వాళ్ళదే, వాళ్ళ తర్వాత మనకి అని చెప్పి వాళ్ళకే ఇచ్చేసారు. అది కట్టించి వాళ్ళే ఉంటారు ఊర్లో. నేను కూడా బిల్డింగ్ కట్టుకోవాలి, బిల్డింగ్ లో ఒక్కరోజునే ఉండాలి అని ఈసారి పెద్ద తిరుపతి మొక్కుకున్నా. కింద కాలు నడుకుతోటి పైకి వస్తానని అనుకుని ముందలగానే వెళ్ళి నడిచి మొక్కు తీర్చేసి వచ్చా. మరి బిజినెస్ పెట్టేటప్పుడు ఎవరికి మొక్కుకున్నారు? పెద్దమ్మ తల్లికి. పెద్దమ్మ తల్లి ఏం మొక్కుకున్నారు? ఏటపోతు వేసిరా ఆట? బిజినెస్ సెట్ అయిందా? బిజినెస్ సెట్ అవ్వాలి మంచిగా అని చెప్పి ముందలు ఇచ్చిన యాట్ని. మళ్ళీ తర్వాత సక్సెస్ అయినాక మళ్ళీ ఇచ్చిన. ముందు ఒక యాట్ని ఇచ్చిన, సక్సెస్ అయినాక ఇంకొక యాట్ని ఇచ్చిన. పెద్దమ్మ తల్లి గుడిలో ఫస్ట్ బిజినెస్ ఇక పెద్దమ్మ తల్లి గురించి మొక్కుకున్నారు. పెద్దమ్మ తల్లి గుడి ప్రసాదం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వ్యాపారం కూడా స్టార్ట్ చేసి సో అట్లా కలిసి వచ్చింది బాగా. ఇప్పుడు ఎంత వస్తుంది మీకు నెలకి దీనిపైన? అదే ఇంకా పర్వాలేదు, అందరం మా వాళ్ళమే కాబట్టి పర్వాలేదు. ఎంత వస్తుంది? ఒక 50,000 డైలీ ఏమో మన పట్టి 50,000 రోజు. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నారు. హెల్త్ బాగా జాగ్రత్తగా చూసుకోండి. కుమార్ ఆంటీ కొత్త రెసిపీలు కూడా పెట్టండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా అందుకనే చేయలేక నాకు అంటే హెల్త్ బాగాలేదు కదా, ఇంకా అందుకోసమని కొన్నాళ్ళు దీనికి కూడా రెస్ట్ ఇచ్చేసారనమాట. అందుకే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయట్లే. అదే ఇల్లు మొక్క అన్నారు, ఇల్లు కోరికుంది. అట్లనే ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలి, నేను ఇంత ఫేమస్ అయినా అని ఎప్పుడు అనిపించలేదా? ఆశకం ఉండాలి. మనం ఉండటానికి నీడంటామా, ఇది బతకడానికి కూడా కావాలి, కరెక్టే కాదు అనట్లేదు. కానీ అది ఇంకా ఎక్కువ డబ్బులతో కూడింది కదా. ఎవరు అడగలేరా మీరు మేము రెస్టారెంట్ పెట్టిస్తాం, మీరు రెసిపీస్ ఉంటాయి మరి ఎందుకు పోలేదు? అంటే 50-50 అడిగారు. వద్దన్నారు. 50-50 అంటే కష్టం మనది, పెట్టుబడి వాళ్ళది. అట్లా లాస్ట్ టైం ఏమో కొన్నట్టున్నారు. హారం కొన్నాము. ఏం కొన్నారు? హారం కొన్నారు. 3 తులాల హారం కొన్నాం. ఇప్పుడు దేనికి వేస్తున్నారు మరి? ఇప్పుడు రేట్ పెరిగిపోయింది. తులంలో ఏమొస్తుంది? డన్. సో ఇదన్నమాట కుమార్ ఆంటీతో స్పెషల్ ఉంటుంది.